నువ్వు ఒకవేళ బిగ్ బాస్ ఫాలో అయితే ఈ వీడియో చూడు, లేకపోతే లైట్ తీసుకో బ్రో, ఈ వీడియో నీకు కాదు, సారీ. నీకు అర్థమవుతుందా? సో మళ్ళీ తెలుగులో బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లాస్ట్ టైం ఉల్టా పుల్టా లాగా ఈసారి ఇన్ఫినిటీ అన్నమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? స్టార్ట్ అయ్యి కూడా అటు ఇటు 10 రోజులు అవుతుంది అండ్ ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది. సో ఈ వీడియోలో మనం ఆ షోకి వాల్యూ యాడ్ చేసి కొంతమంది గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకొని సేమ్ బట్ డిఫరెంట్ ఎవరెవరైతే ఉన్నారో అది మాట్లాడుకుందాం. ఈ వీడియో చేసేటప్పుడు ఈ రోజుల్లో నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ లో పెట్టి వీడియో మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అంతేగాని పిచ్చెక్కినట్టు కామెంట్ సెక్షన్ లో కొట్టుకొని సావకండి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మీరు చూస్తుంది ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ బిగ్ బాస్ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. ఈ బిగ్ బాస్ వాళ్ళు తెలియని వాళ్ళని ఇంత మందిని తీసుకుంటున్నారు, కానీ యూత్ లో ఇంత మంచి క్రేజ్ తెచ్చిన గుణబాయిని తీసుకుంటలేరు. అద్దిరా గుణబాయ్ పవర్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ షోర్ ఫిక్స్ పోతారు, మొత్తం పోతారు. ఓకే, ఇంకా మ్యాటర్ లోకి వెళ్దాం. ఇప్పటిదాకా చూసిన బిగ్ బాస్ లో తీసుకుంటే సోనియా ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంబడి హూ ఫైట్స్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ ఫర్ ఫేమ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. షో స్టార్ట్ అయిన 48 అవర్స్ లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పక్కనోళ్ళ నోరు మూపిచ్చి నేను ఒక ఆడపులి సింహం అని తనకు తనే పిలుచుకొని షోకి కాంటెంట్ ఇచ్చేసి జనాలు మాట్లాడుకోవడానికి స్టఫ్ ఇచ్చేసి అందరి కంట్లో పడిపోయింది. ఓ సారీ పడాలని చేసింది అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళు అందరినీ భయపెట్టింది. కరెక్ట్ గా చెప్పాలంటే దిస్ ఇస్ అన్ అమేజింగ్ స్ట్రాటజీ విచ్ నో వన్ వాంట్స్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఐ లైక్ హర్ బట్ ఐ కాంట్ సపోర్ట్ హర్. సేమ్ బట్ డిఫరెంట్. అండ్ ఈ సీజన్ లో ఇద్దరు కాంటెస్టెంట్స్ ని చూస్తే నాకు శోభ గుర్తొచ్చింది. దాంట్లో ఫస్ట్ పర్సన్ సోనియానే. నీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? పల్లవి ప్రశాంత్ మాట్లాడుతుంటే అసలు ఛాన్స్ ఇచ్చేది కాదు. నోరేసుకొని పడిపోయి పాయింట్స్ ఏం లేకపోయినా ఫుల్ గా డామినేట్ చేసేది. అవును, ఇక్కడ జరుగుతుంది కూడా అదే. ఆపోజిట్ పర్సన్ అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. మాటలతో యుద్ధం చేయొచ్చు కానీ పోట్లాడొద్దు. సేమ్ బట్ డిఫరెంట్. అండ్ ఆ మూమెంట్ లోనే ఈమె గురించి అర్థమైపోయి అందరు సైలెంట్ అయిపోయినారు. అట్లా అని చెప్పి ఎప్పుడు సైలెంట్ ఉంటారని కాదు. బిగ్ బాస్ ఇస్ వేర్ సైలెన్స్ ఇస్ లౌడర్ దెన్ అన్ ఆర్గ్యుమెంట్. తన లా చదువుకుంది, ఎవరు ఏంటి బాగా స్ట్రాటజీతో బాగా ప్లాన్ గా వచ్చింది సోనియా. నెక్స్ట్ లో చాలా జరుగుతాయి అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని చూసి కోర్టులో ఉన్న లాయర్స్ కూడా ఒకటే అంటారు, ప్రతి ఒక్కరిని ఇమ్మెచ్యూర్ అంటున్న మోస్ట్ మెచ్యూర్ పర్సన్ ఈమె. అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని, మెచ్యూరిటీ రావాలి. సేమ్ బట్ డిఫరెంట్. ఇంట్లో జరిగే 100 గొడవల్లో 99 గొడవలు ఈ కిచెన్ లోనే స్టార్ట్ అవుతాయి. అసలు ఈ కిచెన్ లో పని చేయడం కన్నా ఒలింపిక్ మెడల్ తీసుకురావడం ఈజీ. సపోజ్ బిగ్ బాస్ కిచెన్ లో టీ పెట్టే టాస్క్ ఇస్తే దట్ విల్ లీడ్ టు అనదర్ వరల్డ్ వార్. This is the only place in the entire world where doing dishes can spark a nationwide debate. Boiled egg కూడా పెట్టడం రాని వాళ్ళు మాస్టర్ షెఫ్ అయిపోతారు ఇక్కడ. కుకింగ్ వచ్చేటోళ్ళకి ఇదొక స్ట్రాటజీ, కుకింగ్ రానోళ్ళకి ఇదొక పెద్ద కాంట్రవర్సీ. ఈ షో అనేది పొయ్యి మీద ఉన్న ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. బాగా మండి ఈ కుక్కర్ ఎక్కడ పీల్తుందో తెలీదు, లేకపోతే ఏ కుక్కర్ ఎక్కడ పని చేయకుండా ఆగిపోతుందో అది కూడా తెలీదు. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? అండ్ ఆ రోజు ఆ కుక్క సరిగా పని చేయనందుకే బేబక్క బయటికి వెళ్ళింది. అందుకే అందరేమో దీన్ని కిచెన్ అంటే నేను దీన్ని డెవిల్స్ కిచెన్ అని పిలుస్తా. ఈ ఇంట్లో వీకెండ్ లో నామినేట్ అయితే బ్రేకప్ అయినట్టు ఉంటది అండ్ ఎవిక్ట్ అయితే ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటది. అసలు ఈ 1 వీక్ నిజానికి ఆమె అగ్రెషన్ చూపించలేదు, ఎందుకంటే అన్నిటినీ అగ్రెషన్ తో డీల్ చేయడం రైట్ కాదు కాబట్టి. కానీ షోకి కావాల్సింది మాత్రం అగ్రెషనే. నువ్వు నిన్ను డిఫెండ్ చేసుకుంటూ హీరో అయినా అవ్వు, విలన్ అయినా అవ్వు, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి జోకర్ మాత్రం అవ్వద్దు. నిజానికి బేబక్క ఎంటర్టైనర్. గేమ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడేటప్పుడు ఇవ్వలేకపోయింది. వెళ్ళు సార్ చెప్పొస్తా. కానీ ఎప్పుడైతే తను ఇవన్నీ అర్థం చేసుకుందో తన గేమే అయిపోయింది.
ఇంకా నెక్స్ట్ బీబక్క తర్వాత ఇదే ప్లేస్ లో ఉన్న సెకండ్ ప్లేయర్ ద సింగర్ విష్ణుప్రియ. గేమ్ లోకి రాకముందు షీ వాజ్ అన్ అమేజింగ్ ఎంటర్టైనర్. బట్ గేమ్ లోకి వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఒక వైపు ఏమో స్ట్రాంగ్ గా గట్టిగా మాట్లాడలేకపోతుంది, ఇంకో వైపు జనాలకి ఎంటర్టైన్ కూడా చేయలేకపోతుంది. బికాస్ యూ ఆల్ నో బిగ్ బాస్ ఇస్ ది ఓన్లీ హౌస్ వేర్ పిలో ఫైట్స్ కెన్ లీడ్ టు నేషనల్ ఎమర్జెన్సీ. మనం ఒక మాట మాట్లాడితే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అది ఎవరికి తెలీదు. జనరల్ గా ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఒక డిఫెన్స్ మోడ్ లో వెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ విష్ణుప్రియ ఆల్సో. మనం ఫ్రీగా ఉండి మన పర్సనల్ స్పేస్ దొరికితేనే మనం క్రియేటివ్ గా ఉండగలుగుతాం. బ్రెయిన్ లో 100 విషయాలు రన్ అవుతుంటే జోకే అమ్మా అంటే ఎవరి బ్రెయిన్ పనిచేయదు. ఒకవేళ ఇదే రీజన్ అయితే తన తప్పు కూడా అవ్వదు. మైండ్ లో ఇలాంటివన్నీ ఏది రన్ అవ్వకపోతే షీ కెన్ ఎంటర్టైన్ అవర్ ఆడియన్స్ రియల్లీ వెల్. ఎందుకంటే ఈ షోలో యూ వోంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్, యూ ఓన్లీ హ్యావ్ రూమ్మేట్స్. సేమ్ బట్ డిఫరెంట్. బట్ విష్ణుప్రియకి నాగార్జున సార్ కి మాత్రం ఒక మంచి కంపారిజన్ ఉంది. ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్. నా లైఫ్ లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బిగ్ బాస్ గురించి వద్దులే, బ్యాడ్ గా మాట్లాడతా. ఐ యామ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. ఐ డోంట్ లైక్. It's okay. Mindsets and opinions normally change with time. And అలా మారకపోతే మనం లైఫ్ లో కూడా గ్రో అవ్వలేము. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. నాకు కూడా బిగ్ బాస్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, పెద్దగా ఫాలో కూడా అవ్వను. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలంటే చూసుకొని అర్థం చేసుకోవాలి కదా. మీరు కూడా ఈ మాట అర్థం చేసుకొని ఆ లైక్ బటన్ ని, ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి ఇలా టచ్ చేయండి. ఒక్కసారి చేస్తే చాలు. ప్రేమ ఎక్కువైపోయి 2 సార్లు చేస్తా అంటే కుదరదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి. ప్రేమ అని చెప్తే గుర్తొచ్చింది, ఈసారి స్క్రిప్టెడ్ లవ్ యాంగిల్ కూడా పెడుతున్నట్టు అనిపిస్తుంది. సోనియాకి ఇంకా నిఖిల్ కి గ్రూప్స్ ఫామ్ అవ్వడం, ఫ్రెండ్స్ చేసుకోవడం ప్రతి సీజన్ లో ఉంటది. అండ్ ఈ సీజన్ లో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. నిఖిల్ ఇస్ అ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఓన్లీ వెన్ వీక్ పీపుల్ ఆర్ అరౌండ్ హిమ్. నిఖిల్ టేక్స్ ఇనిషియేటివ్ ఓన్లీ వెన్ హీ వాంట్స్ టు. నిఖిల్ కాల్స్ ఇట్ as ఫ్రెండ్షిప్ బట్ పీపుల్ కాల్ ఇట్ స్ట్రాటజీ. సేమ్ బట్ డిఫరెంట్. ఇప్పటిదాకా జరిగింది ది బెస్ట్ థింగ్ ఏంటంటే నిఖిల్ అండ్ సోనియా ఫ్రెండ్స్ అవ్వడం. ఇట్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ హెడేక్స్ ఫర్ హిమ్. కానీ ఫస్ట్ వీక్ లోనే అందరికీ హెడేక్ గా తయారైంది యష్మి, ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. సూపర్ వుమన్. లక్ లో చీఫ్ అయింది, టీమ్ ని గెలిపించింది. ఆ చీఫ్ అవ్వడానికి ఈమె కంటే ఎక్కువ మిగతా వాళ్ళందరూ ఫైట్ చేసినారు. 2 వీక్స్ ఎవిక్షన్ నుంచి తప్పించుకుంది. అట్ ద సేమ్ టైం తను ఎంత సెల్ఫిషో అది కూడా చూపించుకుంది. జనాలు దేన్నైనా ఎంకరేజ్ చేస్తారు కానీ టాక్సిసిటీని మాత్రం ఎంకరేజ్ చేయరు. ఇందాక చెప్పినా కదా నాకు ఇద్దరిని చూస్తే శోభ గుర్తొచ్చిందని. సెకండ్ పర్సన్ ఈమెనే. సేమ్ బట్ డిఫరెంట్. ఆ సెల్ఫిష్నెస్ కి, కన్నింగ్నెస్ కి టేక్ అ బో. ఇప్పుడు సోనియా ఎలాగో ఈమె టీమ్ లోనే ఉంది. ఒకవేళ ఇప్పుడు ఉన్నట్టుగానే వీళ్ళు ఉండి రాబోయే రోజుల్లో సోనియా, యష్మి అండ్ నిఖిల్ ఫ్రెండ్స్ అయిపోయినారు అంటే గుర్తు పెట్టుకోండి, ఈ సీజన్ లో కూడా ఒక కొత్త స్పా బ్యాచ్ ఫామ్ అవుతుంది. సేమ్ బట్ డిఫరెంట్. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకా మజా వస్తుంది. Big Boss cameras will catch every angle except for the one where contestants act normal. Big Boss లో వెళ్ళిన ప్రతి ఒక్కడికి ట్రోఫీ వచ్చినా రాకపోయినా మీమ్స్ మాత్రం వస్తాయి. ఇప్పుడు మీమ్స్ లో ఉన్న మెయిన్ పర్సన్ శేఖర్ భాష. నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చినాను, ఎంటర్టైన్ చేసే పోతాను అని చెప్పేసి కొంతమంది వస్తారు. లాస్ట్ సీజన్ లో బోలే వచ్చినట్టు. అండ్ ఈ సీజన్ లో శేఖర్ భాష అన్నమాట. యా ఐ నో దోస్ ఆర్ డాడ్ జోక్స్ బట్ నవ్వు తెప్పిస్తున్నాడు, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. అట్ దిస్ పాయింట్ హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ బిగ్ బాస్. ఇంకా నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ వీక్ గురించి మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ లో అందరూ ఫేమ్ పెంచుకోవడానికి వస్తారు, కానీ కొంతమంది ఉన్న ఫేమ్ ని పోగొట్టుకోవడానికి వస్తారు. ఇట్స్ ఎ ప్రాంక్. ఎవరెవరికి తెలుసు? బయటికి రండి. ఎవరికి తెలుసు? నేను చెప్తాను బిగ్ బాస్ దగ్గర ఇది ప్రాంక్ అని. నాగమణి కంటతో జరిగిన మ్యాటర్ ఏదైతే ఉందో కొంతమంది ఇది సీక్రెట్ స్ట్రాటజీ అని అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. జనరల్ గా హెవీగా ఫీల్ అయ్యి అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నాకు అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్. అది స్ట్రాటజీ కూడా అవ్వచ్చేమో. బికాస్ బిగ్ బాస్ ఇస్ అ హౌస్ వేర్ 15 people fight for one single apple and people call it as strategy.
ఎందుకంటే ఇమోషనల్ గా మాట్లాడితే ఇంట్లో ఉన్న వాళ్ళు జనాలు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. చెప్పమ్మా నీకు ఏం కావాలి? నా భార్య నాకు కావాలి. ఓకే, ఇంకేం కావాలి? మామూలు దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్ షుడ్ బి ఎర్న్డ్, నాట్ డిమాండెడ్. ఎనీవే ఇంకేం కావాలో చెప్పు. మళ్ళీ కావాలి, ఇలా నాకు కావాలండి, మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి. బతుకు జట్కా బండి షోలో ఉండాల్సిన నోడ్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టిండ్రు. నీ డిప్రెషన్ చూస్తే నాకు కూడా డిప్రెషన్ వచ్చేలా ఉంది. నీకు రెస్పెక్ట్ కావాలి, ఇంతమంది కావాలి అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధ్యతగా ఉండాలి. నీ బాధ్యత నాకు పెట్టకిట్లండి. బాధ్యత బంధాలు బాధ్యతలు వద్దు, మనుషులు కావాలి. అర్థం చేసుకోండి. చూసే మా అందరికి అర్థమైంది, ఒకటి నీకు తప్ప. హౌస్ లో ఇమోషనల్ డ్రామా అనేది బిర్యానీలో ఇలాచీ లాంటిది. కొంచెం వేస్తే బాగుంటది, ఎక్కువ వేస్తే బిర్యానీ మొత్తం పాడైపోతది. ఇప్పుడు మణికంఠ స్టార్ట్ చేస్తే స్ట్రాటజీతో ఇంకా నలుగురు స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ టోటలీ అన్నెసెసరీ. సొంత ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టే పర్సన్స్ లో ఒక పర్సన్ నైనిక, నా పర్సనల్ ఫేవరెట్. బాగా మాట్లాడుతుంది, అన్నిటికంటే మించి తన కైండ్నెస్. గుర్తు పెట్టుకోండి, కైండ్నెస్ ఉన్న వాళ్ళు షోని విన్ అవ్వకపోయినా ఆడియన్స్ మాత్రం విన్ అవుతారు. దాని ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ శివాజీ గారే. తను పల్లవి ప్రశాంత్ తోని అంత కైండ్ ఉన్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ విన్ అయినాడు. అగైన్ సేమ్ బట్ డిఫరెంట్. ఇంకొక నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి అబ్బాయి నవీన్. ఇప్పటిదాకా అయితే గేమ్ ని గేమ్ లాగా చూసిండు అండ్ అందరితో పెద్ద అటాచ్మెంట్ లాంటిది ఏం లేదు. ఇంకా గేమ్ లో ముందుకెళ్ళి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే సీత ఉంది, పృథ్వీరాజ్ ఉన్నాడు అండ్ క్యూట్ గర్ల్ ప్రేరణ కూడా ఉంది. సో అదనమాట మ్యాటర్. ఇప్పటిదాకా మాత్రం నాకు షోలో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చి ఇట్లా షైన్ అవుతున్న వాళ్ళు వీళ్ళని అనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీళ్ళేం చేస్తారో తెలీదు. కానీ బయట ఉన్న 2 స్టేట్స్ జనాలకు మాత్రం ఒకటే పని, హౌస్ లోనేమో వాళ్ళు కొట్టుకుంటారు, హౌస్ బయట మావాడ్ రైట్ అని వీళ్ళు కొట్టుకుంటారు. పెద్దోళ్ళకేమో బీపీ పెరుగుతుంది, చిన్నోళ్ళకేమో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఇంటర్నెట్ పవర్ తో పాటు మెడిసిన్ బిల్ కూడా యాడ్ అవుతుంది. ఇండైరెక్ట్ గా ఇండియన్ ఎకానమీనే బూస్ట్ అవుతుంది. సాయంత్రం అయితే యూట్యూబ్ లో లైవ్ పెట్టి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీల పేర్లతో పిచ్చెక్కిస్తారు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ చూసి భయపడతారు. బిగ్ బాస్ మాత్రం ఈ కంటెస్టెంట్స్ కి ఉన్న ఫ్యాన్స్ కి భయపడతారు. సో ఎప్పుడు చెప్పేదే నేను మళ్ళీ చెప్తున్నా, వింటే వినండి, లేకపోతే మీ సావు మీరు సావండ్రా. బేసిక్ గా షో నడవాలంటే కాంటెంట్ కావాలి. అండ్ ఎవరైతే కాంటెంట్ ఇస్తున్నారో వాళ్ళే షో ఎండ్ వరకు వెళ్తారు. అండ్ ఈ వీడియో చేసేటప్పుడు ఫామ్ లో ఉంది సోనియా, యష్మి, సీత, నిఖిల్ అండ్ నైనిక. వీళ్ళు కాబట్టి ఇంకా నెక్స్ట్ 4-5 వీక్స్ వరకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎంతమంది ఓట్లు వేసినా వీళ్ళలో ఒక్కరు కూడా బయటికి వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. మరి నువ్వేమనుకుంటున్నావు అది కామెంట్ లో పెట్టు. అసలు నెక్స్ట్ 5 వీక్స్ లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, అవన్నీ కామెంట్ చేసి చెప్పు. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది గేమ్ ఆడి గెలుద్దామని చెప్పేసి నమ్మకంతో వస్తారు. ఇంకొంతమంది ఏమో బయట పిఆర్ టీం, మార్కెటింగ్ టీం వీళ్ళందరినీ ఫిక్స్ చేసుకొని వస్తారు బిగ్ బాస్ హౌస్ లోకి. కానీ ఎవరు ఉండాలో ఎవరు పోవాలో అన్నది చెప్పేది జనాలు. దానికి కరెక్ట్ చేసేది షోలో ఉన్న స్క్రిప్ట్ రైటర్. ఫ్యాన్ అని చెప్పి చొక్కా చింపుకొని నీ టైం మాత్రం వేస్ట్ చేసుకోకు. గేమ్ ని గేమ్ లా చూడు, ఎంజాయ్ చేయి. ఈ వీడియోకి లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయి. ఉంటాం వల్ల నీకు తెలుసు కదా నేను ఎవరో, ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ బిగ్ బాస్ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. బాగుంది ఫ్రెండ్స్, బాగుంటే ఒక లైక్ చేయండి. బ్రో వెళ్తావా బ్రో బిగ్ బాస్ కి నెక్స్ట్ సీజన్? నేను ఓట్ చేస్తా. నాకు తెలిసి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిలతోనే ఉంటావు కదా, ఏ అమ్మాయి క్యూట్ గా అనిపిస్తే ఆ అమ్మాయితో కూర్చొని టైం పాస్ చేస్తావు కదా. ఏంది ఎందుకు నీ ఎందుకు